Question. A person gave 20% of his income to his elder son, 30% of remaining to the younger son, and 10% of balance donated to a trust, left with 1080. His income was 10,080 ఇది. ఇక్కడైతే ఈ క్వశ్చన్ ఫస్ట్ ఈ క్వశ్చన్లో ఏ స్టోరీ ఉందో చూద్దాం. ఫస్ట్ 20% అతని ఎల్డర్ సన్కి ఇచ్చాడు. నెక్స్ట్ 30% ఆఫ్ ద రిమైనింగ్, ఇక్కడ కూడా రిమైనింగ్ అన్నారు చూసారా, అంటే అతని పెద్ద కొడుకుకి ఇచ్చిన తర్వాత మిగిలిన దాంట్లో నుంచి 30% అతని చిన్న కొడుకుకి ఇచ్చాడు. ఎంత మిగులుతుందో చూద్దాం. 100 - 20 అంటే 80%. ఈ 80%లోనే అంటే రిమైనింగ్ ఎంత మనకి ఇక్కడ 80%. దీంట్లో నుంచి 30% అంటే ఎంత వస్తుందో చూద్దాము. 24% చిన్న కొడుకుకి ఇచ్చాడు. ఎంత మిగిలిందో చూడడానికి రిమైనింగ్ 80% కాబట్టి 80 - 24 56%. రిమైనింగ్ ఇప్పుడు 56 ఉంది. ఈ వరకు అయిపోయింది చిన్న కొడుకుకి ఇచ్చిన వరకు. అండ్ 10% ఆఫ్ బ్యాలెన్స్ డొనేటెడ్ టు ఏ ట్రస్ట్. ఇక్కడ రిమైనింగ్ అనకపోయినా బ్యాలెన్స్ అన్నారు చూసారా, అంటే బ్యాలెన్స్ అంటే ఇక్కడ మిగిలిన దాంట్లో నుంచి 10%. దీంట్లో 10% ఎంత ఉంటుంది? 5.6%. ఇప్పుడు మొత్తానికి ఎంత మిగిలిందని చూడడానికి 56 మైనస్ అంటే రిమైనింగ్ దాంట్లో నుంచి మళ్ళీ ట్రస్ట్కి ఎంత ఇచ్చాడు? 5.6%. దాన్ని మైనస్ చేసేద్దాం. 50.4 అంటే టోటల్ రిమైనింగ్ ఎంత? ఫైనల్గా 50.4 రిమైనింగ్, లెఫ్ట్ విత్ 10,080 రూపీస్. అంటే రిమైనింగ్ పర్సంటేజెస్లో ఎంత వచ్చింది? 50.4. 50.4 ఈక్వల్స్ టు ఇంత 10,080 రూపీస్. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏం అడుగుతున్నారు? హిస్ ఇన్కమ్ వాస్ అంటే టోటల్ శాలరీ ఫస్ట్ బేస్ 100% ఉంటుంది ఎంతైనా, ఈక్వల్స్ టు ఎక్స్. ఇక్కడ మనం అప్రాక్సిమేట్గా 50% తీసేసుకుందాం. అప్పుడు 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 2 = 10. క్రాస్ మల్టిప్లికేషన్ x ఈక్వల్స్ టు 200 2 8 = 16 2001 2002 1 is 2 అంటే 20,160. అప్రాక్సిమేట్గా 20,000 అతని శాలరీ. ఇంత ఈ క్వశ్చన్.